చదివిన విషయాలు మర్చిపోతా ఉన్నాం, ఎగ్జామ్స్లో బాగా రాయలేకపోతా ఉన్నాం. సార్ సొల్యూషన్స్ ఇవ్వండి. కొన్ని టిప్స్, సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. సొల్యూషన్స్ మనం చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ మర్చిపోతున్నాం అంటే కారణం ఏంటి అని డైవర్షన్ అవుతుంది, బాగా వినలేకపోతున్నారు. అది తీవ్రమైన నష్టాన్ని చదువు దానివల్ల ఉపయోగం ఉంటుందా, దానివల్ల బ్రెయిన్లోకి ఏమైనా వెళ్తుందా? ఏమన్నాము మనస్ఫూర్తిగా చదివాము అయినా గుర్తు ఉండట్లేదు, అది కదా మీ పాయింట్. ఇది చేసి చూడండి, మీకు గుర్తు లేకపోతే అప్పుడు అడగండి. గుర్తుగా చేసి షార్ట్ కట్ టిప్, అంతేగాని మళ్ళీపోయే వాళ్ళకి గ్రూప్ రీడింగ్ ఒక అద్భుతమైనటువంటి ఔషధం. స్టూడెంట్స్ వాడికి తెలిసిన విషయాన్ని పక్కన వాడికి చెప్పడు, వాడికి ఎక్కడ వస్తుందో. మర్చిపోరు మీరు. తప్పనిసరిగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. తప్పనిసరిగా అవసరమైన వాళ్ళకి షేర్ చేసి మరి లైక్ చేస్తారని ఆశిస్తాను. ఎక్కువ రోజులు గుర్తుండట్లేదు, ఎగ్జామ్స్లో బాగా రాయట్లేదు, మర్చిపోతా ఉన్నాం, మార్క్స్ రావటం లేదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎలా అని మీ ఆందోళన. ఎస్, ఇది మీకే కాదు, ఎక్కువ మందికి ఉన్నటువంటి సమస్యను చెబుతూనే ఉన్నాను. కాకపోతే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, సొల్యూషన్స్ మనం చూసుకున్నట్లయితే. సో చూడండి, జనరల్గా మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తా. ముందు ఒకటి రెండు సంఘటనలు చెప్పిన తర్వాత టాపిక్లోకి వెళ్తా. మీరు చూడండి, చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ లైఫ్లో జరిగినాయి అంటే అది 10 years బ్యాక్ కావచ్చు, 20 years కావచ్చు, మీ ఏజ్ని బట్టి. మీ చిన్నతనంలో జరిగినటువంటి విషయాలు, చాలా చిన్న విషయాలు మీరు గుర్తున్నాయి. ఇంతకుముందే జరిగినటువంటి విషయాన్ని మర్చిపోయారు. ఎందుకని అంటే క్లియర్గా సమాధానం ఒక్కటి చెప్పగలం, మనం కామన్గా అందరం చెప్పగలుగుతాం. అది గుర్తుంది అంటే అది మైండ్లో నాటుకుపోయింది. ఇది గుర్తులేదు అంటే ఇది మైండ్లో పడలేదు. అంటే మైండ్లో పడాలి అంటే జనరల్గా కామన్ పాయింట్ ఏంటంటే, మనకి ఏదైతే బాగా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం కావచ్చు, బాగా బాధను కలిగించినటువంటి విషయం కావచ్చు, నువ్వేమాత్రం ప్రయత్నం చేయకపోయినా ఈ మైండ్లో నాటుకుపోతాయి. శాశ్వతంగా చనిపోయే వరకు గుర్తుంటాయి. నీ మైండ్లో ఎన్ని విషయాలు నేర్చుకున్నా ఇంకా కొత్త విషయాలకి ప్లేస్ ఉంటూనే ఉంటుంది. ఇదేమన్నా కంప్యూటర్లో ఉన్న చిప్ప, మెమరీ కార్డ్ ఇది నిండిపోవటానికి ఇంత మెమరీ పవర్ ఉన్నది ఈ బ్రెయిన్. అయినా చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నామంటే నువ్వు దాన్ని సరిగ్గా బ్రెయిన్లో పెట్టట్లేదు, ఇది నిజం. ఇప్పుడు మనం మీకు అర్థమైంది కదా, బాధను కలిగించినవి, సంతోషాన్ని కలిగించినవి మైండ్లో ఉన్నాయి, మిగతావి లేవు. అంటే చదువును కూడా బాధ కలిగించుకోవాలని, సంతోషం కలిగించుకోవాలని ప్రతిసారి ప్రతి పాయింట్ మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోలేం కదా. కాబట్టి దీనికి నేను కొన్ని టిప్స్ తెలియజేస్తా. అవి ఏందో 1 by 1 చూద్దాం. ఫస్ట్ మీరందరూ స్టూడెంట్స్గా క్లాస్ రూమ్లో విన్నది కావచ్చు, ఎగ్జామ్స్లో రాసేటప్పుడు అంటే మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో రాసే కావచ్చు, లేదా రేపు జాబ్లో పబ్లిక్ ఎగ్జామ్, మీరు రేపు ఏదో జాబ్ కోసం ట్రై చేస్తారు, ఆ రోజు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ఆ రోజు మీరు బాగా రాయాలంటే కూడా చదివిన విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ రెండిటికి కూడా మనం చదివిన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు 1 by 1 కొన్ని టిప్స్ తెలియజేస్తా. ఒక 6-7 పాయింట్స్ చెప్తా. ఈ 6-7 పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మార్పు మీరే చూడండి, చెక్ చేసుకొని చూడండి. కాదు అంటే మీరు నా కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. ఫస్ట్ టిప్, ఒక సీనియర్ మోస్ట్ టీచర్గా, బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా విషయం బాగా ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఫస్ట్ నువ్వు చదవటం కాదు, క్లాస్ రూమ్లో జరిగినటువంటి పర్టికులర్గా స్టూడెంట్స్ ఏంటంటే, క్లాస్ రూమ్లో ఎప్పుడైతే మీరు వింటున్నారో అప్పుడే మనస్ఫూర్తిగా వినండి. చాలామంది స్టూడెంట్స్ మర్చిపోతున్నామంటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు సరిగ్గా వినరు, చెప్పింది అర్థం కాదు. వాళ్ళ క్లాస్ రూమ్లో చెప్పింది అర్థం కాదు కాబట్టి చదివేటప్పుడు కూడా అర్థం కాదు. క్లాస్ రూమ్లో సరిగ్గా విననప్పుడు చదివేటప్పుడు కూడా ఆ పాయింట్ నీకు బాగా ఎక్కదు. సరిగ్గా అక్కడ వినున్నట్లయితే ఇప్పుడు చదివేటప్పుడు నీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది, మళ్ళీ మైండ్లో గుర్తుండిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫస్ట్ పాయింట్ వినటమే ముఖ్యం. క్లాస్ రూమ్లో ఫస్ట్ బాగా వినండి, ఇది ఫస్ట్ పాయింట్. బాగా వినాలి అంటే వినేటప్పుడు పక్కన చూస్తూ, అటు చూస్తూ, ఇటు చూస్తూ, వాడిని గిలుతూ వీడిని గిలుతూ, అటు ఇటు టైం వేస్ట్ చేస్తూ మాట్లాడుకున్నాడు. దీనివల్ల మీరు పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, బాగా వినలేకపోతున్నారు, అది తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. ఫస్ట్ జాగ్రత్తగా వినండి, దీనితోటి ప్రారంభించండి. తర్వాత చదవటం, గుర్తుపెట్టుకోవడం గురించి చూద్దాం. ఫస్ట్ వినటం అని చెప్పాను. రెండవది చదవటానికి వద్దాం. చదివింది కదా మీకు గుర్తుండండి, చదివేటప్పుడే జాగ్రత్తగా చదవాలి. చదవటం అంటే ఏంది? చదవటం కూడా మనస్ఫూర్తిగా చదవాలి. చాలామంది పిల్లలు చదవండి అంటే నా క్లాస్ రూమ్లో చూస్తా, ఇంటికి వస్తే మన పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఏమని చదవండి అంటే బుక్ ముందు వేసుకొని కూర్చుంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు. అదొక చదువా? దానివల్ల ఉపయోగం ఉంటుందా? దానివల్ల బ్రెయిన్లోకి ఏమైనా వెళ్తుందా? ఏమాత్రం ఉపయోగం ఉండదు. దానివల్ల పూర్తిగా టైం వేస్ట్ తప్ప దానివల్ల ఏం లేదు. అలా చదివే బదులు బుక్ పక్కన పడేసి ఉత్తగా మాట్లాడుకోండి. అటు ఇటు మాట్లాడుకుంటూ చదివితే ఏమొస్తుంది? ఎలా గుర్తుంటుంది అసలు? అది టైం వేస్ట్ అంటుంది, దాన్ని టైం వేస్ట్ అంతే. చదివితే మనస్ఫూర్తిగా చదవండి. 4 గంటల చదువుడు, 5 గంటల చదువుడు కాదు. చదివింది మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ తోటి చదవండి.
కంపల్సరిగా మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇక విషయానికి వద్దాం. ఇప్పుడు వినటం బాగా విన్నారు, చదివేది మనస్ఫూర్తిగా చదవాలని చెప్తున్నాం. ఇక చదువుతున్నారు అయినా గుర్తుండట్లేదు అంటున్నారు కదా. ఈ రెండు చేసినా విన్నాము, మనస్ఫూర్తిగా చదివాము, అయినా గుర్తుండట్లేదు, అది కదా మీ పాయింట్. అయితే దానికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచే టిప్స్ మొదలు. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, చదివిన విషయం ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం చదివిన విషయాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని పాయింట్స్ రాసుకోవాల్సిందే. పాయింట్స్ రాసుకోవడం అంటే చదివినంత పాయింట్స్ మళ్ళీ రాసుకోవాల్సిన పని లేదు. ఒక క్వశ్చన్ చదివారు, దానికి 4-5 పారాగ్రాఫ్లు ఉంది, లేదా 2 పేజెస్ ఉంది. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. ఏ విషయాన్ని అయితే చదివారో అందుట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, మొత్తం సెంటెన్స్లు కూడా అవసరం లేదు. అక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక 3-4 వర్డ్స్, బాగా స్ట్రైకింగ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రాసుకోండి. కంపల్సరిగా ఆ టిప్ అనేది ఫాలో కావండి. నోట్ మేకింగ్ అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. మీరు చదివిన విషయాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఒక రఫ్ నోట్స్ లేదా మీరు రీడింగ్ కోసం ఏదైతే పెట్టుకుంటారో ఆ నోట్స్లో పాయింట్స్ రాసుకోండి. ఇది చేసి చూడండి, మీకు గుర్తు లేకపోతే అప్పుడు అడగండి. ఉత్తగా చదివి వదిలేసుడు కాదు. చదవటం, బుక్ నోట్స్ పక్కన పడేయటం, లేదా నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళటం, పేజీలు మొత్తం తిప్పుకుంటూ పోతూ ఉంటారు. చదవటం అంటే కళ్ళతోటి ఇటా తిప్పుకుంటూ పోతూ ఉంటారు. దానివల్ల టైం వేస్ట్, గుర్తుండదు. వాళ్ళకు గుర్తుండదు. ఎవరికి గుర్తుండదు అంటే పేజీలు తిప్పుకుంటూ పోయేవాళ్ళు గుర్తుండదు. ఎందుకంటే అది బుర్రలో నాటుకోలేదు కాబట్టి. నాటుకోవాలి అంటే చదివిన విషయాన్ని కంపల్సరిగా నోట్ మేకింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్. సార్ మళ్ళీ ఇదంతా ఎక్కడ అంతా రాయొద్దయ్యా బాబు. ఒక క్వశ్చన్గా 4 పాయింట్స్ రాసుకో, 5 పాయింట్స్ రాసుకో. నీకు ఎలా గుర్తుంటుందో నువ్వే చెక్ చేసుకో. ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్. రెండవది, రాసుకున్నావు, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నావు, ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చదివితే చదువు, ఓకే, పర్లేదు. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు చదివినటువంటి విషయాన్ని నోట్ మేకింగ్ ఏదైతే చేసుకున్నావో దానిని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి. రీకాల్ అంటే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవటం. నీవే విషయాన్ని అయితే చదివావో, నువ్వు ఏ పాయింట్స్ అయితే చదివిన విషయం పైన రాసుకున్నావో ఆ పాయింట్స్ 4-5 పాయింట్స్ చూడగానే నువ్వు ఆ క్వశ్చన్కి సంబంధించింది ఏదైతే చదివావో అది మళ్ళీ నీకు గుర్తు రావాలి. ఆ పాయింట్స్ ఆధారంగా నువ్వు మొత్తం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది షార్ట్ కట్ టిప్పు. అంతేగాని మళ్ళీ మొత్తం అదే చదువుకుంటూ పోతుంటే టైం సరిపోదు, సిలబస్ పూర్తవ్వదు. కాబట్టి షార్ట్ పాయింట్స్ ద్వారా రీకాల్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇది రెండవ టిప్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రీకాల్ చేసుకోవటం అనేది కంపల్సరిగా జరగాల్సిందే. ఫస్ట్ నోట్ మేకింగ్, రెండోది రీకాల్. ఇక మూడోది ఏంది, చదివేటప్పుడు మీకు బాగా గుర్తుండకపోతే చాలామంది గ్రూప్ రీడింగ్ అనేది చేస్తూ ఉంటాం అంటారు. గ్రూప్ రీడింగ్ ఎస్, ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఎక్కువ టైం గుర్తుండట్లేదో చదివిన విషయాల్లో వాళ్ళు గ్రూప్ రీడింగ్ చేయండి. గ్రూప్ రీడింగ్ అంటే కాకుల్లాగా అరవటం కాదు, బ్యా అని అట్లా అరిస్తే మీకు ఏమీ గుర్తుండదు. ఆ అరుపులు తప్ప ఏం అర్థం కావు. చదువుతూ చర్చించుకోవటం. చదివే విషయాన్ని మీకు ఏదైతే అర్థం కావట్లేదో చర్చించుకోండి. చదువుతున్నారు, అర్థం కావట్లేదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటి కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఒక్కోసారి, లేదా సోషల్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అర్థం కానప్పుడు చర్చిస్తూ చదవండి. కూర్చొని మాట్లాడుకోమన్నారు కదా, క్రికెట్ గురించి మాట్లాడు, సినిమా గురించి మాట్లాడు కాదు. ఏ విషయం అయితే చదువుతున్నారో దాన్నే మీరు మీ ఎవరికి ఏం అర్థమవుతుందో దాన్ని డిస్కస్ చేయండి. ఇది థర్డ్. అంటే గ్రూప్ రీడింగ్, మర్చిపోయే వాళ్ళకి గ్రూప్ రీడింగ్ ఒక అద్భుతమైనటువంటి ఔషధం, వండర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. గ్రూప్ రీడింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీకు మంచి మెమరీ పవర్ని అయితే ఇస్తుంది. ఇది ఒక టిప్పుగా ఫాలో అవ్వండి. ఇది సరిపోలేదా, ఇంకొక పాయింట్ చెప్తా. కాకపోతే దీన్ని అందరికీ అర్థం కాకుండా ఈ పని చేయరు. అదేంటంటే, నీకు తెలిసినటువంటి విషయాలను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. అందుకే టీచింగ్ అంటే, ఇప్పుడు నేను ఒక టీచర్ని, నాకు ఇంగ్లీష్ టీచర్ని కాబట్టి నాకు తెలిసిన విషయాలు వీళ్ళకి ఎందుకు నేర్పాలి, వాళ్ళు నేర్చుకుంటారు అని కొందరు అసూయ గురవుతూ ఉంటారు. నేను పర్టికులర్గా స్టూడెంట్స్లో వాడికి తెలిసిన విషయాన్ని పక్కనోడికి చెప్పడు, వాడికి ఎక్కడ వస్తుందోనని. నీ మొహం, వాడికి నువ్వు చెప్పిన విషయం వాడికి రాదు, కానీ నువ్వు వాడికి చెప్పటం ద్వారా నీకు బాగా గుర్తుంటుంది. ఈ లాజిక్ మర్చిపోతారు. చెప్పటం ద్వారా, నీకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా నువ్వు ఎక్కువ కాలం విషయాలను గుర్తుపెట్టుకోగలుగుతావు. నువ్వు విన్నవాడు మనస్ఫూర్తిగా వింటండో వాడికి వస్తే నీకు నష్టం లేదు. అసలు వాడు వినేవాడు సరిగ్గా విండు. ఫస్ట్ ఒకవేళ నీకే అదే అసూయ ఉందనుకున్నాం, వాడికి వస్తుందేమో, వాడికి కూడా మార్క్స్ వస్తాయని నీకు కుళ్ళు ఉందనుకున్నాం. వాడు అసలు అంత మనస్ఫూర్తిగా వింటాడని మాత్రం గ్యారెంటీ ఏంటి? నువ్వు వాడికి చెప్పేది వాడికి రావాలని కాదు, నీకు గుర్తుండాలని. అది మర్చిపోమాకు. నువ్వు వాడికి చెప్పేది నీకు గుర్తుండాలని, వాడికి రావాలని కాదు. వాడికి వస్తే మంచిదే, రాని, నీ ఫ్రెండే కదా. కానీ వాడికంటే చెప్పిన వాడికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది మాత్రం మర్చిపోకండి. అందుకే మీరు నేర్చుకున్నటువంటి విషయాలని
కంపల్సరిగా మీ స్నేహితులకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. మర్చిపోరు మీరు. తప్పనిసరిగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. ఇదైతే 4th ఇంపార్టెంట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి మీరే టీచర్గా మారండి. ఎక్స్ప్లెయిన్ చేయండి. చదివిన క్వశ్చన్స్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. డిఫికల్ట్ ఇష్యూస్ కనీసం మీరు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోకపోతే నన్ను అడగండి, కామెంట్లో పెట్టండి. సార్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన అయినా మర్చిపోతున్నాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు మరవు మరి అంతే. అది జరిగి తీరుతుంది. ఇదొకటి. ఇక తరువాత ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే జనరల్గా జరిగినటువంటి విషయాల్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. 5th పాయింట్ రివ్యూ చేసుకోవాలి. రివ్యూ అంటే ఏంది, అసలు మనం ఎక్కడెక్కడ చదివాం, ఏ విషయాలు చదివాం, ఎంతవరకు వస్తుంది. ఇది ప్రతిసారి ఎన్ని లెసన్స్ అన్న చదువు, ఎన్ని క్వశ్చన్స్ అలా చదువు, రివ్యూ లేకుండా నీ లెర్నింగ్ లెవెల్స్ ఏమాత్రం ఉన్నాయో నీకు తెలియదు. డైరెక్ట్గా 4 పేజీలు చదివిపోయి ఎగ్జామ్స్లో రాస్తే నీకే కదా, నాకు కూడా మార్క్స్ రావు. ఎస్, రివ్యూ చేసుకోవాలి. ఏంటి పరిస్థితి, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వస్తుంది, ఏ టాపిక్స్ పూర్తయ్యాయి, దీని పరిస్థితి ఏంటి, నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయగలుగుతానటువంటి రివ్యూ జరగాలి. అప్పుడే నీకు జరుగుతున్నటువంటి లోపాలు ఏందో నీకు తెలుస్తాయి. ఆ లోపాలు గుర్తించగలిగినప్పుడే నువ్వు వాటిని సరి చేసుకోగలుగుతావు. రివ్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఓకేనా, ఇదొకటి. తరువాత ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం, తెలివైన పిల్లలు కొందరు లేదా మామూలు వాళ్ళు కూడా చేసేది ఏంటంటే బాగా ప్రిపేర్ అవుతారు. పాపం ఇప్పుడు బాగా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ కూడా ఫాలో అయ్యారు అనుకుందాం, ప్రిపేర్ అయ్యారు. అవి కూడా వాడికి భయమేగా, టెన్షన్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటేనో, లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్స్ అంటేనో, లేకపోతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు వీళ్ళకి టెన్షన్ వస్తుంది. టైం దగ్గరకు వచ్చినా కొందరికి స్ట్రెస్ గురవుతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో, ఎవరికైతే ఒత్తిడి, స్ట్రెస్ అంటే ఒత్తిడి, బుర్రపైన ఒత్తిడి ఉంటుందో వాళ్ళకు గుర్తుండదు. నేను ఎగ్జామ్లో రాయను, మార్క్స్ వస్తాయో రావో, నా పరిస్థితి ఏంటో, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో అనేటువంటి ఆలోచన ఉందనుకోండి, నువ్వు రాయకపోగా ముందే స్ట్రెస్ వల్ల, ఆ ఒత్తిడి వల్ల నీకు బ్రెయిన్లో ఆ స్ట్రెస్, ఎప్పుడైతే బ్రెయిన్ హ్యాపీగా యాక్టివ్గా ఉంటుందో ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఆ బ్రెయిన్ బాగా రీకాల్ చేస్తుంది. అంటే స్ట్రెస్ అనేది ఉండకుండా చూసుకోవాలి. పని చేసేటప్పుడు, చదివేటప్పుడే మనం ప్రయత్నం చేయాల్సింది. అయిపోయిన తర్వాత నువ్వు అంతా ప్రిపేర్ అయ్యావు, అంతా సరిగ్గా ప్రిపేర్ అయ్యావు, ఇక ఏది జరిగితే అది జరిగింది అయ్యా, కానీ రాదు. ఏదైతే అదైందో, నువ్వు స్ట్రెస్కు గురి కావటం వల్ల రిజల్ట్స్ ఏం మారవు కదా. స్ట్రెస్ అనే దాన్ని మీ దరి చేరనీయకండి, దాన్ని దూరంగా పెట్టండి. స్ట్రెస్ అవసరం లేదు. ఏదైతే అదైంది అనేది మాత్రం చివరి క్షణాల్లో గుర్తుంచుకోవాల్సిందే. ఓకే, ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక పాయింట్, స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేమి అనేది పర్టికులర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్లోనూ, జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ క్యాండిడేట్స్ అందరిలోనూ ఈ స్లీప్ డిజార్డర్ అనేది ఒకటి దారితీస్తుంది. ఎందుకంటే సంవత్సరం మొత్తం సీరియస్గా తీసుకోకుండా, అంటే ఇయర్ మొత్తం ప్లానింగ్ లేకుండా, ఎగ్జామ్స్ ముందు రోజు నైట్ 12 గంటల చదవటం, 2 గంటల చదవటం, లేదా తెల్లవారు ఒక 2 అవర్స్ నిద్రపోవటం రోజుకి, ఈ పని చేస్తూ ఉంటారు. ఈ స్లీప్లెస్నెస్ అనేదైతే ఉంటుందో మీ బ్రెయిన్ని యాక్టివ్గా పనిచేయకుండా చేస్తుంది. ఎక్కడైతే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలనో, ఎప్పుడు యాక్టివ్గా ఉండాల్సింది ఎగ్జామ్ రాసేటప్పుడు అతి ముఖ్యంగా నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి. అది యాక్టివ్గా ఉండాలంటే దానికి కనీసం 7-8 గంటల నిద్ర ఇవ్వాలి. కనీసం ఎగ్జామ్స్ అప్పుడు 6 అవర్స్ నిద్ర, బ్రెయిన్కి నిద్ర లేకపోతే ఇక నీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసే రోజు నువ్వు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇయర్ మొత్తం ప్లానింగ్ ముందు చదువుతూ ఉండాలి. రోజు ఒక్కరోజే కాదు. సరే ఎగ్జామ్స్ అప్పుడు చదవద్దని నేను ఎందుకు చెప్పాలి కానీ ఈ టైంలో, కానీ సరిపడా నిద్ర ఇవ్వకుండా బ్రెయిన్కి నువ్వు రోజుల తరబడి అట్నే పెడితే ఎగ్జామ్స్ టైంలో ఆ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయదు. అది నీకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చదువుకున్న విషయాలను గుర్తు చేయడానికి ఇది పనిచేయదు. ఏంది, ఛార్జింగ్ అయిపోయినటువంటి బల్బు లైటింగ్ ఎలా తక్కువ వస్తుందో అట్లా పనిచేస్తుంది. ఇది అట్లయితుంది మీ పరిస్థితి. దీనివలన మీరు చదివిన విషయాలన్నింటినీ ఆ టైంలో ఎగ్జామినేషన్లో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని ఆ టైంలో మీ చేతికి నోటికి రాకుండా చేసి మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తుంది. నిద్ర అనేది సరిపడా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6-7 టిప్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఫాలో అయిపోయింది. మీరు ఫాలో అయిన తర్వాత దీని ద్వారా మీకు లాభం కలిగిందా లేదా అనేది మీరే తెలుసుకుంటారు. వీడియో తప్పనిసరిగా అవసరమైన వాళ్ళకి షేర్ చేసి మరి లైక్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్